క్రిస్టియన్ సంఘాల సంక్షేమం కోసం పోరాడినటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం ఎంతో మందిని కలిచివేస్తూ ఉంది. ఆయన భౌతిక కాయాన్ని ఈరోజు సికింద్రాబాద్లో ఆయనకి చివరి వీడ్కోలు పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిత్వం గురించి, ఆయన ప్రస్థానం గురించి గతంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వీడియోని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రవీణ్ పగడాల గారు తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో తాను తన వ్యక్తిత్వం ఒకలా ఉండేదని, తర్వాత కొన్ని సంఘటనలు తన జీవితంలో ఎదురయ్యాయని, ఆ సంఘటనల తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, తనను తాను మార్చుకున్నాను అన్నట్లుగా ప్రవీణ్ పగడాల గారు గతంలో చెప్పినటువంటి కొన్ని వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో అసలు ప్రవీణ్ పగడాల గారు తన గురించి తాను ఏం చెప్పారనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడు. కడప ఎంతసేపు కత్తులు, బాంబులు, రాగి, రివాల్వర్లు, వాడి కొట్టాలి, ఇన్ని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు, ఈ కేసు, ఇది నా ఎట్లా ఉండేవాడు. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క వినిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని. నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడు. కడప ఎంతసేపు కత్తులు, బాంబులు, రాగి, రివాల్వర్లు, వాడి కొట్టాలి, ఇన్ని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ ఆ మర్డర్ కేసు, ఈ కేసు, ఇది నా ఎట్లా ఉండేవాడు. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క వినిపించింది. మా అక్క సిఐ. సో ప్రవీణ్ పగడాల గారు ఆయన గతంలో చేసినటువంటి కొన్ని పనుల గురించి ఒక సమావేశంలో, ఒక వేదికలో ఆయన మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోలో ప్రవీణ్ పగడాల గారు ఏం మాట్లాడారు అనేది మీరు వినుంటారు. గతంలో నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే మత్తులో ఉండేవాడిని. అలాగే మాది కడపలో నేను కొట్లాట్లకి వెళ్ళేవాడిని. తుపాకుల్ని, బాంబుల్ని, కత్తుల్ని ఇలా అన్నిటితో మేము గొడవలకు వెళ్ళేవారం. ఒకరోజు నేను అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్నాను. మా అక్క అక్కడ సిఐగా పనిచేసేవారు. మా అక్క చెప్పడం బట్టి ఆ కేసు నుంచి నేను బయటపడ్డాను అంటూ ప్రవీణ్ పగడాల గారు మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేలాగా ట్రోల్ చేస్తూ కొంతమంది చేస్తున్న నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల గారిలో ఎందుకు మార్పు వచ్చింది, అసలు ప్రవీణ్ పగడాల గారు నిజంగా డ్రగ్స్ తీసుకునేవారా కాదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. ప్రవీణ్ పగడాల గారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన పార్థివ దేహాన్ని కూడా ఈరోజు సికింద్రాబాద్లో తీసుకొచ్చారు. వారి కుటుంబ సభ్యుల మధ్య ఆయనకి చివరి వీడ్కోలు అయితే ఈరోజు వీడ్కోలకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే గతంలో ప్రవీణ్ పగడాల గారు ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది మనం చూసాం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఆయన పాస్టర్ గా మారాక అది అక్కడ ఉండే భక్తులనాల, క్రిస్టియన్ భక్తులనాల వాళ్ళకి వివరిస్తున్నారు ఆయన. అంటే సువార్తలు జరుగుతాయి కదా వాళ్ళకి దైవత్వం మీద అని, క్రీస్తు దైవత్వమో ఏదో. అంటే ఇవి ఎందుకు చెప్తున్నాడంటే ఆయన, నేను ఈ రకంగా ఉండేవాడిని, అంటే ఒక డ్రగ్స్ తీసుకుంటూ, మత్తులో జోగుతూ, అల్లర్లకు వెళ్తూ, కొట్లాట్లకు వెళ్తూ, తర్వాత చాలా హత్య కేసుల్లో కూడా ఉన్నాడు ఆయన. అంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నారు. సో ఇన్ని కేసులు ఉన్న మనిషి మీద ఒక కేసు పడితే ఆ కేసులోంచి వాళ్ళ అక్కయ్య గారు ఆయన్ని బయటకు తీసుకొచ్చారు, ఆవిడ సిఐగా ఉండడం వల్ల. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఆయన ఫుల్ ఒక రౌడీ షీటర్ లా ఉండేవారా. ఒక రౌడీ షీటర్ నుంచి ఆయన ఈ క్రిస్టియానిటీలోకి మారాక, దాని అంటే ఆయన బాప్టిజం తీసుకున్నారనాలో ఏమన్నాలో మనకు తెలీదు, అది జరిగాక ఆయనలో ఒక పరివర్తన వచ్చాక మరి ఆ కేసులన్నీ అలా ఉండిపోతాయా? అంటే మీరు దైవత్వంలోకి వెళ్ళండి, అది తప్పులేదు, కానీ ఈ కేసులు అందువల్ల ఆగిపోతాయా?
ఇక్కడ Okay. అదొక సందేహం ప్రజలకు వస్తుంది. ఉమ్, అంటే మనం ఒక తప్పు చేసి ఉమ్, మనం మన మతాన్ని మార్చుకుంటే ఉమ్, మన మీద కేసులు ఉండకుండా పోతాయి. ఉమ్. గతంలో నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, ఉదయం నుంచి రాత్రి వరకు అదే మత్తులో ఉండేవాడిని అంటూ ఆయన చెప్పారు. ఆ తర్వాత అంటే ఆ డ్రగ్స్ బారి నుంచి ఆయన బయటపడ్డారా? పడే ఉండాలి, మనకు అదే అర్థం అవుతుంది. అంటే ఇవన్నీ వదులుకుని ఆయన ఉమ్, ఇప్పుడు పాస్టర్ గా ఆయన జీవితాన్ని ప్రారంభించాక ఉమ్, గత జీవితానికి స్వస్తి చెప్పారా అనేది ఒక సందేహం. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ సందర్భంగా అసలు ఈ వీడియోని ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? తప్పే ఉందండి, ఆయన చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఇది ఎవరో చెప్పింది కాదు, ఉమ్, ఎవరో తీసిన వీడియో కాదు, ఉమ్, లేకపోతే ఎవరో ఏదో అంటే ఏమనాలి, ఈ వీడియోని కల్పించింది కాదు. ఉమ్, ఆయన తన గురించి తను చెప్తూ ఉమ్, నేను ఈ రకంగా మారాను, సో Hmm. మీరు దైవత్వాన్ని నమ్మండి, ఉమ్, మీరు క్రీస్తుని నమ్ముకోండి, మీలో మార్పు వస్తుంది, ఉమ్, మీరు మంచి మనుషులుగా మారచ్చు అని ఒక చెప్పే క్రమంలో ఉమ్, ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడచ్చు, తప్పలేదు. ఉమ్, ఇది ఆయన చెప్పుకున్నాడు, మనం ఎవరిని కించపరచట్లేదు. ఉమ్, ఇప్పుడు పాస్టర్ అయితే తప్పులు చేస్తే తిట్టకూడదా? ఉమ్, ఎవరైనా అంటే ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉమ్, తప్పు చేసినప్పుడు తప్పు చేశారని చెప్తాం, ఉమ్, ఒప్పు చేస్తే ఒప్పు చేశారని చెప్తాం. ఉమ్, అక్కడ ఒక పాస్టర్ కాబట్టి మాట్లాడకూడదు, పురోహితుడు కాబట్టి మాట్లాడకూడదు, ఉమ్. ముల్లా కాబట్టి మాట్లాడకూడదు అని ఉండదు. ఓకే. వాళ్ళు ఫస్ట్ బేసిక్ గా మనుషులు. అంటే అసలు ప్రవీణ్ పగడాల గారు అనుమానాస్పద స్థితిలో మరణించారంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించలేదు, ఇది పక్కా ప్రణాళికతో జరిగినటువంటి ఒక హత్య అన్నట్లుగా కొంతమంది అంటే కొంతమంది క్రిస్టియన్ సంఘాలు, అలాగే క్రిస్టియన్ సంఘాల నాయకులు, పాస్టర్లు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఆయన్ని ఎవరూ హత్య చేయలేదు, ఆయన తాగి బండి డ్రైవ్ చేస్తున్నారు అన్నట్లుగా మరికొంతమంది దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మరణం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం, దీని మీద ఎవరు రాజకీయ పరమైనటువంటి అలాగే మత పరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ట్రోల్స్ని చూసిన తర్వాత అంటే ఏమనిపిస్తుంది, మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఏమంటే ఆయన తాగారా తాగలేదా, ఎందుకంటే క్రిస్టియానిటీలో తాగచ్చా తాగకూడదో మనకు తెలియదు. అంటే తాగుతారని విన్నాం, అయితే పాస్టర్లు తాగుతారో లేదో మనకు తెలియని విషయాలు మనం మాట్లాడుకో. ఆయన బుల్లెట్ బండి యాక్సిడెంట్ అయింది, చనిపోయారు ఆయన. సో అది యాక్సిడెంట్, అంతే, అంతవరకు మనకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది. ఆయన తాగారా తాగలేదా, ఒక పాస్టర్ గా తాగచ్చా తాగకూడదా, ఆ వివరాలు చెప్పడానికి మనం ఎవరు, అంతే కదా. సరే, ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారండి, ట్రోల్ చేయొద్దు అని మీరు చెప్పలేరు కదా. సోషల్ మీడియాలో నియంత్రణ లేనప్పుడు ప్రజలు ఏదైనా చేస్తారు, ఏదైనా మాట్లాడతారు. సోషల్ మీడియా ఉన్నదే అందుకు, కాబట్టి వాళ్ళు ఎందుకు చేశారు? గతంలో ప్రవీణ్ గారే చెప్పారు, నేను డ్రగ్స్ తీసుకునేవాడినని, ఉదయం నుంచి సాయంత్రం వరకు మత్తులో తేలేవాడినని ఆయన చెప్పారు. ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తుండడం వల్ల ప్రమాదం జరిగిందేమో అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఉండొచ్చు, మనకు తెలియదండి. డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ఉండొచ్చు, లేదు నిద్ర కళ్ళ మీదకి వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఆయన చావు అయితే సహజ మరణం అనే తెలుస్తుంది. సహజ మరణం ఇన్ ద సెన్స్ అది బండి స్కిడ్ అయ్యి ఒక ఏమనాలి యాక్సిడెంట్ అయి మరణించారు. ఇందులో సందేహాలకు ఏమి తావు కనిపించట్లేదు. అంటే హిట్ అండ్ రన్ అంటూ కూడా కొన్ని విజువల్స్ అయితే బయట హిట్ అండ్ రన్ అక్కడ ఏం కనిపించింది? మీకు హిట్ అండ్ రన్ కి అక్కడ మీకు ఏమైనా లారీ కనిపించిందా, అయితే మరొకటి కనిపించిందా? పోనీ అవన్నీ విజువల్స్ రావాలిగా బయటికి. ఇప్పుడు ఒకవేళ పోలీస్ వాళ్ళు ఇవ్వలేదు, క్రిస్టియన్ సంఘాలు వాటిని ఇవ్వాలిగా. ఉంటే మీకు ఫుటేజ్ దొరుకుతుంది కదా, నిజంగా అలా జరిగి ఉంటే ఫుటేజ్ ఈ పాటికి వచ్చేయాలిగా, ఇంతసేపు ఆగదు. మొన్న చనిపోతే నిన్న ఇవాళ 3వ రోజుకి వచ్చాం. కాబట్టి ఇందులో మీకు డౌట్ అనేది కనిపించట్లేదు. నిన్న డౌట్ ఉంది అందరూ. అంటే ఒక రెడ్ కలర్ కారు ప్రవీణ్ పగడాల గారి బైక్ ని వెనక నుంచి గుద్దేయడం వల్లే ఆయన ఆ యాక్సిడెంట్ లో మరణించి ఉండొచ్చు అంటూ కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సో దాని మీద ఏమంటారు? ఇప్పుడు బుల్లెట్ బండి అనేది చిన్న బండి కాదు కదా, ఇప్పుడు దాన్ని హిట్ చేసినా కూడా అంత తొందరగా అది రుజు అయిపోతుందా? ఇప్పుడు ఆయనకి దాని మీద అంటే ఆ బండి నడిపేయడంలో అనుభవం ఉంది ఆయన. బుల్లెట్ బండి అందరూ నడపలేరు కదండి, అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పొట్టివాళ్ళ పొడుగు వాళ్ళ కాదు. బుల్లెట్ నడపడంలో కొంతమందికి ప్రావీణ్యం ఉంటుంది. అతనికి ప్రావీణ్యం ఉండబట్టి ఆయన అంత ధైర్యంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బండి మీద వెళ్ళాలనుకున్నారు. ఆయన అయితే డ్రైవర్ పెట్టుకుని కారులో వెళ్ళొచ్చుగా. టైం అండి, యూ కెన్ నాట్ సే. మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా కట్టేసినా ఎవరు చెప్పలేము. సో ఆయనకు అనుకోకుండా జరిగింది, అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అంతే. సో ఆయన దైవ సన్నిధికి వెళ్ళిపోయారు, అంతకు మించి మనం మాట్లాడడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.